హలో ఎవ్రీవన్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, ఎవరైతే ఏపీ ఐసెట్ 2026 ఎగ్జామినేషన్ అనేది అటెండ్ చేశారో వాళ్ళ యొక్క ఆన్సర్ కీస్ లేదా రెస్పాన్స్ షీట్స్ అనేవి మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో, మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఏదైతే అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఉందో ఏపీ ఐసెట్ 2026 యొక్క అఫీషియల్ వెబ్‌సైట్, అక్కడి నుంచి మీరు మీ యొక్క ఆన్సర్ కీ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఐసెట్ 2026 అని చెప్పేసి టైప్ చేయండి. ఫస్ట్ లింకే మీకేంటంటే ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకేంటంటే అఫీషియల్ వెబ్‌సైట్‌కి మీరు రావడం జరుగుతుంది. ఇక్కడ మీకేంటంటే డిఫరెంట్ థింగ్స్ ఏంటంటే మీకు కనిపిస్తున్నాయి. ఓకేనా. సో, మీరు చూడాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ డౌన్‌లోడ్ చేయాల్సింది రెస్పాన్స్ షీట్. సో, ఇక్కడ చూడండి, ఏదైతే మీకు కనిపిస్తుందో కదా రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ దాని తర్వాత మీ యొక్క ఐసెట్ హాల్ టికెట్ నంబర్ రెండిటిని మనం ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్. సో, ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో అది మీ అప్లికేషన్ ఫార్మ్‌లో ఉంటుంది. అడ్మిట్ కార్డ్‌లో ఐసెట్ హాల్ టికెట్ నంబర్ ఉంటుంది. రెండిటిని ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఓకేనా. సో, మీకేంటంటే ఒక కొత్త ట్యాబ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో, అస్యూమింగ్ దట్ మీరు ఎంటర్ చేశారు. ఎంటర్ చేస్తే ఒక కొత్త ట్యాబ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇందులో మీకేంటంటే మీ యొక్క ఆన్సర్ కీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఆన్సర్స్ అనేవి ఎలా కౌంట్ చేయాలి ఏంటి? మనకేంటంటే ఏవైతే ఆ 200 క్వెషన్స్ ఉంటాయో ఆ 200 క్వెషన్స్ కౌంట్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. సో, దానికి నేనేం చెప్తున్నానంటే చాలా సింపుల్‌గా మీరు ఏం చేయొచ్చంటే నేను కింద ఒక లింక్ అనేది ఇస్తాను. అవునా? ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ అనేది మీరు ఓపెన్ చేస్తే వితిన్ సెకండ్స్ మీకేంటంటే ఆ పర్టిక్యులర్ ర్యాంక్ అనేది వచ్చేస్తుంది. సో, ఇది చూడండి, లింక్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా? సో, ఏదైతే నేను కింద లింక్ ఇస్తానని చెప్పాను కదా! ఆ లింక్ అనేది మనకు ఇలా ఉంటుంది. ఓకేనా. సో, ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటి? సో, ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇక్కడ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ కీ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీకేంటంటే ఒక కొత్త టాబ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన ఏదైతే యూఆర్ఎల్ అనేది ఉంటుందో, సో, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం యూఆర్ఎల్ లేదు. సో, సపోజ్ ఇది ఓపెన్ అయిన టాబ్. సో, ఇక్కడ పైన ఏదైతే యూఆర్ఎల్ ఉందో దీన్ని మొత్తం ఇలా తీసుకొని కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ ఆన్సర్‌కి యూఆర్ఎల్ ఉంది గదా! సో, ఇక్కడ పేస్ట్ చేయండి ఆ యూఆర్ఎల్. పేస్ట్ చేసి మీ కేటగరీ హారిజాంటల్ వచ్చేసరికి నన్ పెట్టండి. జెండర్ కావాలంటే పెట్టండి. దీని తర్వాత స్టేట్, మీ స్టేట్ పెట్టండి. దీని తర్వాత పేపర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. పాస్వర్డ్ ఆప్షనల్ మీ ఇష్టం. 12340000 ఏదైనా పెట్టొచ్చు. మీ ఇష్టం అన్నమాట. అందులో ఎటువంటి డౌట్ లేదు. సో, ఇక్కడ సబ్మిట్ కొడితే వితిన్ సెకండ్స్ మీకేంటంటే మీ యొక్క ఆన్సర్ కీ అనేది వచ్చేస్తుంది. సో, ఎప్పుడైతే మీరు ఆన్సర్ కీస్ అనేవి చెక్ చేసుకున్నారో, చెక్ చేసుకున్న తర్వాత మీ స్కోర్ అనేది వచ్చిందో, ఆ స్కోర్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. ఎందుకంటే దానివల్ల మనకేమర్థమవుతుందంటే పేపర్ యొక్క లెవెల్ అనేది అర్థమవుతుంది. అండ్ మీ యొక్క మార్క్స్‌కి ఎంత ర్యాంక్ అనేది వస్తుందని చెప్పేసి మనకొక రఫ్ ఐడియా అనేది వస్తుంది. ఓకేనా. సో, ఇది ఏపీఐ సెట్ 2026 వాళ్ళకి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ థింగ్స్ అనేవున్నాయి. ఇక్కడొచ్చేసరికి కీ ఆబ్జెక్షన్స్, మై ఆబ్జెక్షన్స్ ఇక్కడ చూడండి. మాస్టర్ క్వెషన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ కీ. అంటే ఇది ఏవైతే ఎగ్జామినేషన్స్ జరిగాయో ఆ ఎగ్జామినేషన్ యొక్క మాస్టర్ ఆన్సర్ కీ అన్నమాట. ఓకేనా. సో, ప్రతి ఇయర్ ఇస్తారు. ఇక్కడ కూడా మనకేంటంటే ఇవ్వడం జరిగింది. సో, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇందులో ఎక్కడైనా కూడా సో, ఇంకొక విషయం, ఇందులో మీ యొక్క ఆన్సర్ కీలో మీకెక్కడైనా ఒక క్వెషన్ గనక తప్పుగా అనిపిస్తే కింద ఏం చేశారంటే ఆ క్వెషన్ నంబర్ అనేది పోస్ట్ చేయండి. క్వెషన్ నంబర్ అంటే ఈ మాస్టర్ ఆన్సర్ కీలో మీరేం చేస్తారంటే ఆ క్వెషన్ అనేది సెర్చ్ చేసి ఆ క్వెషన్ నంబర్ అనేది పోస్ట్ చేయండి. నేను అది వెరిఫై చేసి ఒకవేళ తప్పుగా ఉంటే ఆబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేద్దాం. సో, దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. అది కూడా నేను చెప్తాను. ఎలాగ ఆబ్జెక్షన్ రైజ్ చేయాలి ఏంటి అనేది. సో, దీని తర్వాత ఇక్కడ మనం ఇంకోసారి వెనక్కెళ్దాం. కీ ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ కీ ఆబ్జెక్షన్స్ ఒకవేళ మీరు ఆబ్జెక్షన్స్ గనక చేయాలనుకుంటే ఇక్కడ ఆబ్జెక్షన్స్ చేయొచ్చు. చేసిన తర్వాత మీ ఆబ్జెక్షన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. దీంతో ఇప్పుడు మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది రెస్పాన్స్ షీట్. ఓకేనా. నెక్స్ట్ ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. మీరు మీ యొక్క స్కోర్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఐసెట్ రిజల్ట్.